ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి 100 సంవత్సరాల జాతక ఫలితాలు, అలాగే తులారాశి వారి వ్యక్తిత్వం, గుణగణాలు, లక్షణాలతో పాటుగా తులారాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబ జీవితం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితంతో పాటుగా తులారాశి వారి జీవితంలో స్నేహితులు, తులారాశి వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, తులారాశి వారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే తులారాశికి అధిపతి శుక్రుడు. రాశిచక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశివారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. తులారాశివారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దానధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సునిశితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగువులాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటుండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిదే. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం శుభకరం. తులారాశివారు శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలును జోబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిదే. తులారాశి వారు శుక్రమౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించటం మంచిదే. ప్రజాబలం, సన్నిహిత వర్గం అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి. దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య అక్కరకు వస్తాయి. తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. జీవితంలో ఉన్నతిని సాధించటానికి తులారాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖ రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిదే. తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు.
పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించటం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే వీరి జీవితం 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 1, 2 మరియు 4. వీరికి శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవటం మంచిదే. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగలు, ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాలలో చల్లండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయండి. వారి ద్వారా దీవెనలను పొందండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్తాన్ని పఠించండి. సహజ సువాసనలతో కూడిన పెర్ఫ్యూమ్లు మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతలను తొలగించటంలో అవి ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. ప్రతిరోజు లేదా మంగళ, శని, ఆదివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాలలో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదించి తరువాత వాటిని ప్రసాదంగా పంచండి. మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రం చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ అత్తమామల ఇంటి నుండి వెండి వస్తువులను తీసుకురావటం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. వెండితో పాటు మీరు మీ అత్తమామల నుండి ఇత్తడితో తయారు చేసిన వస్తువులను కూడా తీసుకురావచ్చు. దేవుడి పూజలు మరియు ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. మీరు మహిళలను ఎల్లప్పుడూ గౌరవించండి. మహిళలతో దురుసుగా ప్రవర్తించటం మీకు చాలా హానికరం. మీరు ఎవ్వరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. సో చూశారు కదండి, తులారాశి వారి 100 సంవత్సరాల జాతక ఫలితాలతో పాటుగా వీరి లక్షణాలు, గుణగణాలు, వీరి ప్రవర్తన, అలాగే వీరు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.